శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం పంచాశత్ వర్ణరూపేణ యా వ్యాప్తమిదం జగత్ శబ్దబ్రహ్మమయీం వాణీం భజేతాం పరదేవతాం. ఓం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం శ్రీ లలితాపరా భట్టారికాయై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః నమస్తే. నిన్నటి వరకు మనము సంపత్కరి ఆమె యొక్క వాహనమైనటువంటి రణకోలాహలము, అలాగే శ్రీ ఆమె యొక్క అశ్వవాహనము, తర్వాత వారాహిదేవి యొక్క ద్వాదశనామాలు, శ్యామలాదేవి యొక్క షోడశనామాలు, వారాహిదేవి యొక్క కిరిచక్రరథము, శ్యామలాదేవి యొక్క గేయ చక్రరథము, అలాగే శ్రీ లలితా పరమేశ్వరి యొక్క చక్రరాజరథం గురించి, చక్రరాజరథంలో ఉండేటువంటి నవావరణలలో ప్రతి ఆవరణలోనూ ఉండేటువంటి దేవతల గురించి, ఇవన్నీ అంతేకాకుండా లలితా పరమేశ్వరి యొక్క పంచవింశతి నామాలు అన్నీ కూడా చెప్పుకొని, ఇంకా మిగిలింది ఏంటంటే కిరిచక్ర రథ వర్ణన, గేయ చక్ర రథ వర్ణన కూడా జరిగిపోయింది. గేయ చక్ర రథంలో ఉండేటువంటి భైరవుల గురించి, ఇతర తత్తత్ అంతస్తులలో అంటే ఒక్కొక్క అంతస్తులో ఉండేటువంటి దేవతల గురించి అంతా చెప్పుకోవటం జరిగింది. ఈ నామములు, ఈ సర్వదేవతల యొక్క స్త్రీదేవుల యొక్క నామములు విన్నటువంటి నరులు సర్వపాప వినిర్ముక్తులై విజయులు అవుతారు. సో ఈ విధంగా ఇంతవరకు చెప్పని ఇంకా మిగిలింది ఏంటంటే కిరిచక్ర రథము. ఇది దండనాయకి యొక్క రథము. ఆ రథంలో ఉండేటువంటి దేవతల యొక్క ప్రకాశనం వినాల్సింది. అది ఇప్పుడు చెప్పుకుందాం. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తర భాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే కిరిచక్రరథ దేవతా ప్రకాశనం నామ వింశో అధ్యాయ. వింశ అంటే 20వ. హయగ్రీవుల వారు చెప్తున్నారు. దీని గురించి హయగ్రీవుల వారు చెప్పినటువంటి కిరిచక్ర రథ వర్ణన ఈ అధ్యాయము చాలా విస్తారంగా ఉంది. అందుకని సంస్కృతంలో నేను చదవకుండా డైరెక్ట్గా తెలుగు చెప్పేద్దామా అని చూస్తున్నాను. శ్రీ బ్రహ్మాండ మహాపురాణ అంతర్గత కిరిచక్ర రథ దేవతా ప్రకాశనం 20వ అధ్యాయము. హయగ్రీవుల వారు చెప్తున్నారు. హయగ్రీవు వాచ: ఓ ప్రాజ్ఞ అగస్త్య, కిరిచక్ర రథశ్రేష్టం యొక్క 5వ పర్వమును ఆశ్రయించిన దేవతలు వినుము. 6వ పర్వంలో, పర్వము అంటే అంతస్తు, నిన్న చెప్పుకున్నాం. 6వ పర్వంలో ఎలాగో అమ్మవారు ఉంటారు దండనాయిక. మిగిలిన 5 పర్వములు ఇప్పుడు చెప్తారు. ఆ పర్వములలో ఉండేటువంటి దేవతా నామములు, వారి నామములను విన్నటువంటి వారికి జయము లభించును. మొదటి పర్వము బిందువు అని పేరు కలది. అక్కడికి కిరిచక్రరథంలో 5 పర్వములు ఉన్నాయి. అక్కడికి దండనాయిక చేరును. ఆమె అచట జగము యొక్క ఉద్దండ కంటక సమూహమును నశింపచేయునది. అనేక విధములైనటువంటి జ్వాలలతో జయశ్రీని వర్తింపచేయుచుండును. దండము వలె పొడవైన తన మూతి అంటే సూకర మూతి, పందిమూతి, ఆ మూతి దెబ్బకి ఉద్ధత దానవులు తుత్తినీయలయ్యారు. ఆ మూతి దెబ్బ తగిలినటువంటి వాళ్ళకి అడవి పంది యొక్క ముట్టితోటి కొట్టిన దెబ్బ తిన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ శక్తి ఎంత ఉంటుంది. ఎందుకని ఆ మూతితోటే ఆదివరాహ అవతారంలో పాతాళం వరకు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు శ్రీ మహావిష్ణువు ఆదివరాహ అవతారంలో. నేను ఇక్కడ ప్రత్యక్షంగా చూశాను కూడా. ఒకసారి ఇక్కడ ఉండేటువంటి తోటమాలికి, ఆ తోటమాలి అక్కడ గడ్డి తీస్తున్నాడు, ఏదో వెనక నుంచి అది వచ్చి ముట్టితోటి కొట్టిన దెబ్బకి ఆ 2 కోరలు వీపు మీద మరకలు గుర్తులు పడ్డాయి. చాలా రోజుల వరకు అలా ఎంత నొప్పి భరించాడు పాపం. ఆమె కోరలు చంద్రవంకవలే ప్రకాశించుచున్నవి. ఇది కూడా నేను చూశాను ఇక్కడ. అడవి పంది కోరలు ఎండకి తళతళ మెరుస్తున్నాయి, స్టీల్ వలె. దానివలన రాత్రి తెల్లగా అవుచున్నది, అంటే రాత్రి కూడా మెరుస్తున్నది అన్నమాట. వర్షాకాల మేఘ సమూహం వలె నల్లనైన
మైతీగ అంటే శరీరలత కలిగినటువంటిది. ఆమె కిరిచక్ర రథశ్రేష్టము ఎల్లప్పుడూ అలంకరించి ఉండును, అంటే అధిరోహించి ఉంటారు. ఆమె వరాహముఖము కలిగిది. విశ్వమును చుట్టి ఉన్న కదంబ వృక్షములను ఆమె తన పుత్రులనుగా చేసుకున్నది. కదంబ వృక్షములు ఆమె యొక్క సంతానముగా చేసుకున్నది. ఆ కిరిచక్ర రథపు చక్రమధ్యమున 2వ పర్వమును ఆశ్రయించిన వారు జృంభిని, మోహిని, స్తంభిని, ఈ ముగ్గురే. వికసించిన దానిమ్మ పువ్వులే ఎర్రని వారు రాక్షస మర్దనులు. ప్రకాశించు రత్నములు గల కంకణములు ధరించిన చివురాకు వంటి చేతులచే వారు రోకలిని, నాగలిని, మణిగణములు పొదిగిన పానపాత్రమును ధరించినవారు. మిక్కిలి వాడి అయి క్రూరములైన కన్నులు కలవారు. ఆ నేత్ర జ్వాలలచే రాక్షస సైనికులను దహించుచున్నట్లున్నవారై ఆ సూకరానన అంటే వరాహముఖము కలిగినటువంటి ఆ దండనాయికని నిత్యము సేవించుచున్నారు. ఇక కిరిచక్ర రథశ్రేష్టము యొక్క 3వ పర్వంను ఆశ్రయించిన వారు అంధిని మొదలగు 5గురు స్త్రీదేవులు. వారు దేవీ యంత్రమున నివాసం ఏర్పరచుకున్నారు. కఠోరములైన పెద్ద పెద్ద నవ్వులతో ముల్లోకములను భేదించుచున్నారు. అంటే భయంకరమైనటువంటి పెద్ద అట్టహాసము అంటాం కదా. కల్పాగ్ని జ్వాలల వలె ఆడవేషముతో అంటే స్త్రీ రూపంలో మిశ్రితలు. భండాసురుని మిశ్రితలు అంటే గ్రహించవచ్చు మీరు, అంటే స్త్రీ కాదు ఆడవేషముతో మిశ్రితలు. భండాసురుని సర్వ సైన్యముల రక్తస్రావములను నాకగోరిన వారే అట్లు నాకుచున్న నాలుకలతో ఉజ్వలులైనటువంటి వారు. ఉద్దండ పరాక్రమగల దండనాథను ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. కిరిచక్ర రథశ్రేష్టము యొక్క 4వ పర్వమును ఆశ్రయించిన వారు పంచమిని, అష్టమిని వదిలిన బ్రహ్మాదులు 6గురే స్త్రీదేవులు. పంచమిని, అష్టమిని అంటే సప్తమాతృకలలో 5వ మాతృకని తీసేయాలి. అలాగే అష్టమ మాతృక కింద మహాలక్ష్మిని చెప్పారు అక్కడ. ఆ ఇద్దరిని తీసేస్తే మిగిలిన వారు ఆ 6గురే స్త్రీదేవులు అక్కడ. వారు షట్చక్రముల మండుచున్న జ్వాలలు కల శరీరములు కలవారు. గొప్ప పరాక్రమ సమూహముతో దానవులను త్రాగుచున్నట్లు ఉన్నారు. దండనాథ యొక్క ఆదేశముచే ఆ ప్రదేశమును ఉపాసించుచున్నారు. ఆ పర్వం యొక్క కిందనే తొందరగా ఆ స్థానమును కలిసిన వారు యక్షిణి, శంఖిని, లాకిని, హాకిని, శాకిని, ఢాకిని, వీరందరి ఐక్యస్వరూపిణైన 7వది అయినటువంటి హాకిని. వీరందరూ భయంకరమైన బాహుపరాక్రమ కలవారు. వారు భూతములను తాగుచున్న వారి వలె, అంటే భూతముల యొక్క ప్రాణములను తాగుచున్న వారి వలె లేదా భూమినే తాగుచున్నటువంటి వారి వలె విరోధుల యొక్క చర్మమును, రక్తమును, మాంసమును, మేదను, ఎముకలను, మజ్జను, శుక్రమును తాగుచున్నవారై వికటమైన ముఖములు కలవారు. నిష్ఠురములైన సింహనాదములతో దశ దిశలు నింపుచున్నారు. వీరు ధాతునాథలు అనబడతారు. అణిమాది అష్టసిద్ధులను ఇచ్చువారు. దుష్ట దైత్యుల యొక్క మోహనమున, మారణమున, స్తంభనమున, తాడనమున, భక్షణమున, ఆమూలముగా కత్తిరించుటలోను పండితులు, నిపుణులు అన్నమాట. భక్తితో ఒప్పిన వారి సమస్త ఆపదలను ఖండించువారు. ఈ ధాతునాథలు అనబడిన వారు సర్వధాతువులలో ఉంటారు. ధాతువులు సప్తధాతువులు ఉంటాయి. ఈ శరీరం సప్తధాతు నిర్మాణం అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అత్యున్నతములైన అలల వరసలతో ఆకాశమునంటిన 7 సముద్రములను కూడా అరక్షణములో తాగుటకు ఉత్పన్నమైన బహుసాహసము కలవారు. శకటాకార దంతములు కలవారు. భయంకరములైన కండ్లు కలవారు. స్వస్వామినికి ద్రోహము చేయువారిని, తమ సమయమునకు ద్రోహమాచరించువారిని, అంటే తమ నియమమునకు ద్రోహమాచరించువారిని, వైదికులకు ద్రోహమాచరించి ద్రోహులైన వారిని. వైదికులు అంటే శ్రౌత విధానాన్ని అనుసరించేటువంటి వారిని, వేద పండితుల్ని లేదా వేద మార్గాన్ని అనుసరించేటువంటి వారిని, వాళ్ళకి ఎవరన్నా ద్రోహం ఆచరించినటువంటి ద్రోహులని, అలాగే వీరులకు వైరులైన వారిని, అంటే ధర్మబద్ధంగా యుద్ధం చేసేటువంటి వీరులకు శత్రువులైనటువంటి వారిని, యజ్ఞములకు ద్రోహం ఆచరించు వారిని, ఇట్టి రాక్షసులను తినుటలో సమర్థలు అని కూడా అనవచ్చు, స్త్రీ వాచకం కాబట్టి. వీరందరూ వరాహముఖి అయిన దండనాయకుని నిత్యము సేవించుదురు. ఆ పర్వం యొక్క 2వ పక్కన దివ్య మందిరముల క్రోధిని, స్తంభిని అను 2 ప్రసిద్ధ దేవతలు. వారు చామరములను వీచుచుందురు. వారి తీవల వంటి చేతులలోని కంకణములు కదులుచుండును. దేవద్వేషులైన రాక్షసుల సైన్యము యొక్క రక్తము అను మధువును తాగుటలో మహోద్ధతలు. ఎల్లప్పుడూ తిప్పుచున్న కండ్లు కలవారు, అంటే అటు ఇటు తీక్ష్ణంగా చూస్తూ, అంటే
నిశితంగా పరిశీలిస్తూ ఉండేటువంటి వారని కూడా చెప్పుకోవచ్చు. పెద్దగా నవ్విన ముఖము కలవారు, ఇక కిరిచక్రాశ్రితమైన రథశ్రేష్టం యొక్క ఇరుపక్కలను నివాసం ఏర్పరచుకుని 2 ఉత్తమ ఆయుధములు కలవు. అవి నాగలి, రోకలి. ఈ 2 వారాహిదేవి యొక్క ఆయుధములు. ఇవి కిరిచక్రాశ్రితమైన రథశ్రేష్టము యొక్క ఇరుపక్కలను నివాసం ఏర్పరచుకుని ఉన్నవి. ఇవి దేవతా రూపములను వహించినవి. తమ కిరీటమున తమ ఆయుధ రూపములను ధరించినవి. ఆ కిరీటం చూడగానే ఈమె ఈ ఆయుధ దేవత అనేటువంటిది తెలిసేటట్లుగా ఆ ఆయుధములు దేవతా రూపమును దాల్చి తమ కిరీటంలో తమ ఆయుధ రూపాన్ని ధరించి ఉన్నారు. జగమును ద్వేషించు రాక్షసులను చంపునవి. ఈ 2 ఆయుధములచే లలితా దండనాయక యుద్ధమున విషంగుడు అని రాక్షసుని ఖండింపగలదు. అంటే జరగబోయేటువంటి యుద్ధంలో చేస్తారు అని చెప్తున్నారు. ఆ పర్వమునందున్న దండనాథ యొక్క ముందటి ప్రాంతమున ఉన్నదై మిక్కిలి భయంకరమైనటువంటిది సింహము. అది తన నాదములచే ఆకాశమును ధ్వనింపచేయుచున్నది. కోరల కటకట ధ్వనులచే దింగ్ముఖములను చెవులు దిబ్బిళ్ళు కారుతాయి, అంటే దిబ్బిళ్ళు పడ్డాయి అంటారు చూడండి. అంటే చెవులు ఇంకా ఇతర శబ్దాలను వినలేని స్థితికి, చెవుడు వచ్చిన స్థితికి తీసుకొచ్చేస్తాయి. అంత శబ్దం ఉందన్నమాట. అది చండోచ్చండమని ప్రసిద్ధి చెందినవాడు, 4 చేతులు 3 కన్నులు కలవాడు, శూలము, ఖడ్గము, ప్రేతము, పాశము 4 చేతుల్లో ధరించినవాడు, మిక్కిలి ప్రదీప్తమైన ఆకారము కలవాడు, వరాహముఖి అయిన దేవిని చూచుచునే సేవించును సేవకుడు అన్నమాట. కిరిచక్ర రథశ్రేష్టం యొక్క 6వ పర్వంను ఆశ్రయించిన వారు వార్తాలి మొదలగు వారు యనమండుగురు. అష్టదిక్కులలో ప్రసిద్ధులు. 8 పర్వతములు ఒకేసారి పడితే ఎంత ధ్వని వస్తుందో అంతటి ధ్వనులు చేయగలవారు వాళ్ళు. 8 నాగములతో ప్రకాశించిన అలంకారములు కలవారు. నాగము అంటే ఏనుగని ఒక అర్థం ఉంది, నాగము అంటే నాగసర్పము అని ఉంది. ఇక కిరిచక్ర రథశ్రేష్టం యొక్క 6వ పర్వమున ప్రకాశించిన అలంకారములు కలవారు. నష్టము గాని బలము తేజము కలవారు. అంటే ఎంత యుద్ధం చేసినా అలిసిపోరు. గొప్పవై విశాలములైన బాహుదండములను వేడిలో హోమము చేయబడిన వేడిలో హోమము చేయబడిన కోట్ల కొలది రాక్షసులు, అంటే ఎంతోమంది రాక్షసులని తమ బాహుపరాక్రమంతో జయించి ఉన్నారు. ఇటు స్త్రీదేవులు లలితా దండనాథను అంటే వారాహిదేవిని రాత్రింబౌళ్ళు సేవించుచూ ఉందురు. ఓ అగస్త్య, వారి పేర్లు వినుము. వార్తాళి, వారాహి, ఆమె వరాహముఖి అయినటువంటి పర. స్తంభిని 3వ దేవత. వీరు శత్రువులను క్షోభింపచేయుటలోను స్తంభింపచేయుటలోను ఉచ్చాటనము చేయించుటలోను సమర్థులు. ఉచ్చాటనము అంటే మంత్రప్రయోగంతో శత్రువుకి పిచ్చెక్కేటట్లుగానో లేకపోతే మతిభ్రమణం కలిగేటట్లుగానో ఉన్మాదం కలిగేటట్లుగానో చేయటం. దీన్నే తెలంగాణ ప్రాంతంలో చేతబడి అంటారు, లేదా బాణాముఖి అనో ఏదో అంటారు, బాణామతి అని ఏదో అంటారు. చాలా చోట్ల చేతబడి అంటారు. తెలుగు ప్రాంతాల్లోనే కాదు, కర్ణాటక, కేరళ అట్లాంటి ప్రాంతాల్లో కూడా ఈ ఉచ్చాటన క్రియలు ఇవి ఎక్కువగా అధర్వణ వేదంలో నుంచి వచ్చినటువంటివి. అధర్వణ వేదం అనేటువంటిదే ఇప్పటికీ లుప్తప్రాయం అయినప్పటికీ ఇప్పటికీ కూడా కేరళ ప్రాంతంలో ఈ ఉచ్చాటన చేసేటువంటి తాంత్రికులు ఉన్నారు అనేటువంటిది ప్రసిద్ధి. వారు పర్వం యొక్క ఎడమ భాగమున ఉందురు. దండనాథ అధిష్ఠించు మహిషము దుమ్ము పట్టిన ఆకారం కలది. 2 కొమ్ముల యందు సగము క్రోశము వెడల్పు కలది. అంటే విశాలమైనటువంటి కొమ్ములు కలిగినటువంటిది. ఒక క్రోశము ఆకారం కలిగింది. ఆ మహిష రోమముల నుంచి పుట్టినవారు ఖడ్గముల వలె కఠినులై వాడి అయి ఉన్నారు. ఆ మహిషము వీరితో చుట్టబడింది, అంటే పరివేష్టింపబడింది. ఆ రోమముల నుంచి ఉత్పన్నమైనటువంటి వాళ్ళందరూ ఆ మహిషము యొక్క చుట్టూతా ఉన్నారు అని. యమదండము వలె ఉన్నతమై భయంకరమైన తోక యొక్క కాండముతో భయంకరముగా ఉన్నది. నల్లని కాటుక పర్వతం వలె ఉన్నది. వికటమై ఉన్నత మైరుష్టములైన భావములకు స్థానమైనది. మహానీల పర్వత శ్రేష్టము వలె గరిష్టమైన మూపుర ప్రదేశం కలది. నివేడి నిట్టూర్పుల ప్రసారములచే సముద్రములు కంపించుచున్నవి. గర్గరధ్వనిచే యముని దున్నపోతును వెక్కిరించుచున్నది. పుష్కలావర్తమును మేఘమును గిట్టలచే చెల్లా చెదురు చేసినది. అంటే అంత ఉన్నతంగా ఉంది అని. దాని పర్వం యొక్క కిందనే చిత్రస్థానములందు నివాసములు ఏర్పరచుకున్న వారు అనేక భేదములు గల ఇంద్రాదులు 8 దిక్కుల దేవతలు. వీరు లలితా కార్యసిద్ధిని నివేదించుటకు వచ్చిరి. ఇంద్రుడు 64 కోట్ల అప్సరసులు, సిద్ధాగ్ని, సాధ్యాగ్ని, విశ్వే దేవతలు, విశ్వకర్ముడైనటువంటి మయుడు, బలోన్నతులైనటువంటి మాతృదేవతలు, రుద్రులు, పరిచారులు,
పిశాచకులు అంటే రుద్రులు, పరిచారకులు, రుద్ర పిశాచకులు, రుద్రగణాలు, పిశాచకులు, వీళ్ళంతా అనేక రాక్షసనాథలు అరుచుచున్నారు. అక్కడ మిత్రులు, నిత్యము గాన విశారదులైనటువంటి గంధర్వులు, వారికి ముందుగా పోవు విశ్వావసు మొన్నగువారు, తక్కిన సేవక గణములు, వరుణుడు, వాసవుడు, విద్యాధరులు, కిన్నరులు, మారుతేశ్వరుడు, చిత్రరథుడు, రథకారక కారకులు, తుంబురుడు, నారదుడు, యక్షుడు, సోముడు, యక్షేశ్వరుడు, అట్లే దేవతలతో కూడిన భగవంతుడు, కమలాపతియునైనటువంటి గోవిందుడు, జగచ్చక్రము తినువాడును శూలముతో భయంకరుడు అయిన ఈశానుడు, బ్రహ్మ, వైద్య విశారదులైనటువంటి అశ్వినీపుత్రులు, భగవంతుడైన ధన్వంతరి, తక్కిన గణనాయకులు, గండస్థల భాగమున ప్రసరించి మదస్రావములతో తృప్తి చెందింపబడిన తుమ్మెదులు గల నాగరాజులు అంటే గజరాజులు, అనంతుడు, ఇక్కడ నాగరాజులు అంటే నాగరాజులే, అనంతుడు, వాసుకి, తక్షుడు, కర్కోటుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖపాలుడు, గలికుడు, సువలుడు, వీరు నాగకోటులతో ఆవరింపబడిన నాగేశ్వరులు. ఈ విధములైన బహుదేవతలు అచట మేలుకొని ఉందురు. తూర్పు నుంచి మొదలుపెట్టి చుట్టూను నివాసం ఏర్పరచుకున్నవారు. ఆ చక్రమునందే దేవతలు చక్రాకారముగా ఉన్నారు. ఆ దేవదిక్కులను ఆశ్రయించే వారి అధిష్టాతృ దేవతలు ఉందురు. జృంభిణి, స్తంభిని, మోహిని, ఈ మువ్వురే వారు. ప్రకాశించు కిరీప్ చక్రము యొక్క ప్రాంతమున క్షేత్రపాలుడు వరాహముఖి అయిన ఈశ్వరుని నిత్యము సేవించుచు ప్రకాశించును. అతడు కపాలమును గదను ధరించును. ఊర్ధ్వకేశుడు, మహాకాయుడు, పాతాళ తలమునందలి బిరుదవలే నల్లగా ఉండును, అంటే చీకటి వలె నల్లగా ఉండేటువంటి వాడు, పాతాళంలో ఉండేంత బిరుదవలే. అట్టహాసం అనేటువంటి మహావజ్రములతో బ్రహ్మాండ మండలమునే చీల్చివేయును. డమరకధ్వనులతో ఆకాశ గుహ మధ్యమును పగలగొట్టును. పూత్కారి త్రిపురాయుక్తమైన నాగపాశమును ధరించును. పూత్కారం అంటే అని చెప్పి పాము శబ్దం చేస్తుంది చూడండి, పూత్కారము. ఈ విధముగా ఉండిన క్షేత్రపాలుడు వరాహముఖీశ్వరుని నిత్యము సేవించుచు ప్రకాశించును. అతని సమీపముననే ఆమె వాహనమైనటువంటి అంటే అమ్మవారి వారాహిదేవి యొక్క వాహనమైనటువంటి కేసరి సింహం ఉన్నది. దానిని ఎక్కి లలిత భండాసుని వధింపగోరి బయలుదేరినది. దేవేశి యొక్క సింహవాహన లక్షణము పూర్వమే చెప్పబడింది. ఇక ఈ చక్రరథ పర్వము యొక్క కిందనే 1000 దేవతలు వరాహముఖీశ్వరుని సేవించువారుగా చెప్పబడిరి. వారి కాంతులు దండనాథ కాంతికి సమానములు. దండినికి సమానముగా సమస్త భూషణములను ఆయుధములను బాగుగా ధరించి ఉన్నారు. శమింప చేయదగిన వారు వరాహముఖులు. చంద్రరేఖను తలపైన అలంకారముగా ధరించిన వారు. చేతితో నాగలిని రోకలిని తిప్పువారు. మన దగ్గర కోలాటములు ఇత్యాదివి లేదా కర్రసాము అది ఇలాంటివి చేసేటప్పుడు గాలిలో కర్ర తిప్పుతూ వస్తారు ముందుగా ప్రదర్శన ఇచ్చేటానికి. లలితాద్రోహుల యొక్క, శ్యామలాద్రోహుల యొక్క, స్వామిని అయినటువంటి వారాహిదేవి యొక్క ద్రోహుల యొక్క పొంగిపరులు రక్తధారలచే కపాలకమును నింపుచున్నవారు. నిజభక్త ద్రోహుల యొక్క ప్రేగుల మాలలను సొమ్ములుగా ధరించువారు, ఆభరణములుగా ధరించువారు. తమ మాటల సమయమును ఆక్షేపించి వారి తలల మాలను అఖండముగా రక్తములు కక్కుచుండగా ఎదపై ధరించువారు, అంటే కపాలమాలలో ధరించేటువంటి వారు. అగస్త్య, దండిని యొక్కయు వారి యొక్క నామములను సహస్రనామ అధ్యాయమున అక్కడ చెప్తాను అని ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. ఈ వాక్యంతో లలితా సహస్రనామాధ్యాయము ఆ ఉపాఖ్యానంలోనే ఉంది అని కూడా గ్రహించవచ్చు. లలితా సహస్రనామ ఉపాఖ్యానం నామం ఎక్కడైతే చెప్పబోతున్నారో అదే అధ్యాయంలో వారాహిదేవి దండనాయకి యొక్క నామములను కూడా చెప్తానని చెప్తున్నారు. కాకపోతే ప్రస్తుతము అది అవైలబుల్ లేదు అనేటువంటిది నాకు అర్థమైనటువంటి విషయం. వారాహిదేవి యొక్క నామములు ఆ 12 ద్వాదశ నామాలు చెప్పడమే తప్ప ఇతర నామాలు ఇక్కడ చెప్పబోతున్నాము అని చెప్పినటువంటి నామాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ లుప్తమైపోయినాయి. కారణం ఏంటి తెలియదు. కారణం ఏముంది? 700-800 సంవత్సరాల అన్య పరిపాలనలో మనం చాలా నష్టపోయాము. వాటిల్లో ఇది ఒకటి అయ్యి ఉండవచ్చు అని అనుకుంటున్నా. ఆ వారాహిముఖి దేవతల యొక్క సమీపముగా వాహనమైన కృష్ణ సారంగము అంటే దుప్పి దండిని యొక్క అధీనంలో ఉన్నటువంటిది. కొమ్మునందు పావు కోశము పొడవైంది, అంటే 2 కొమ్ముల మధ్య దూరము ఒక పావు క్రోశము దూరం ఉంటుందిట. ముఖమునందు అరపావు క్రోశము పొడవైంది, అంత పొడుగ్గా ఉంది. పాదములు క్రోశము పొడవైనవి, ఎప్పుడూ తోక ఎత్తుకొని ఉండినది. కడుపు పైన తెల్లని ఛాయ కలది, గొప్ప హూంకారం కలది. వాయువాహనమైన
హరిణము యొక్క పరాక్రమమును ఎక్కిరించుచుండును. వాయుదేవుని యొక్క వాహనము హరిణము. దాన్ని చిన్నచూపు చూసేటట్లుగా ఉంటుంది. ఈ దుప్పిని చూసిన తర్వాత వాయుదేవుడి వాహనము ఓ సింతేనా అన్నట్లుగా అనిపిస్తుంది. ఆ పర్వం యొక్క ప్రదేశముననే ఆ వాహన శ్రేష్టమున్నది. కిరిచక్ర రథ శ్రేష్టము యొక్క ఆ పర్వమునందే దేవతారూపమును వహించిన మదిరా సింధు ఉన్నది. ఆమె కెంపు పర్వతం వలె ఎర్రనైన మాంసపిండమును చేత ధరించినది. కన్నులను తిప్పుచున్నది. బంగారు కమలముల మాలను ధరించినది. ఎర్రని కమలమును ధరించిన మదశక్తిచే బాగుగా కౌగులింపబడినది, అంటే సేవింపబడుచున్నది. భండాసురుడు యుద్ధమునకు వచ్చినప్పుడల్లా యుద్ధముచే చెమర్చిన శక్తులు వాని రక్తమును తావుటకు దాహము కలవారగుదురు. అప్పుడు వెంటనే సురాసింధువు తనను అనేక విధముగా చల్లుచు రణమున దేవతల దుఃఖమును శీఘ్రముగా పోగొట్టును. ఓ ముని, అది కూడా ఒక అద్భుతముగా కలదు. యుద్ధములో నేను చెప్పబోవు దానిని ఆనందంతో వినెదవు. యుద్ధంలో జరిగినటువంటి ఈ ఘట్టము లలితా భండాసుర యుద్ధంలో ఈ ఘట్టం కూడా ఉంది, లలితా సహస్రనామాల్లో ఉంది. అక్కడ దాన్ని విస్తారంగా చెప్పుకుందాం. యుద్ధంలో ఎప్పుడెప్పుడైతే శక్తి గణాలు అలసిపోతాయో అప్పుడు ఈ మదిరా దేవత అనేక జల్లులతో వర్షిస్తుంది. అంటే వాళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా ఎక్కడి నుంచో మదిర తెచ్చుకుని తాగవలసినటువంటి అవసరం లేదు. మధువు అనొచ్చు దాన్ని. మధువుని తెచ్చుకుని తాగని అవసరం లేదు. అలా వర్షిస్తూ ఉంటుంది. అందులో విశిష్టత ఏంటంటే దేవతలకు మాత్రమే అందుతుంది, మళ్ళీ రాక్షసులకు అందదు. అలాంటి అద్భుతము యుద్ధ ఘట్టంలో లలితా సహస్రనామ వివరణలో అక్కడ వస్తుంది. చక్రరథం యొక్క పర్వమునే కిందను మీదను నివాసం ఏర్పరచుకున్నవారు హేతుకాదులు 10 మంది చెప్పబడ్డారు. భైరవ శ్రేష్ఠులు, గొప్పవారుగా ప్రసిద్ధులు, విపులమైన పరాక్రమం కలవారు, పైకి మండుచున్న 10,000 తేజములచే పగలు ప్రకాశింపచేసిన కిరణములు కలవారు, అంటే సూర్యులు. అంతమంది సూర్యులు ఉన్నారట. కల్పాంతకాలమున దండిని యొక్క ఆజ్ఞచే విశ్వమును నశింపచేయువారు, మిక్కిలి తీవ్రమైన స్వభావము కలవారు, పండ్లతో కరిచికొన్న పెదవులు కలవారు, త్రిశూల అగ్రములచే మహామేఘమండలమును తుత్తినీయలు చేయువారు, హేతకుడు, త్రిపురారి, మూడవవాడు అగ్నిభైరవుడు, యమజిహ్వుడు, ఏకపాదుడు, కాలుడు, కరాలుడు, భీమరూపుడు, హటకేశుడు, అచలరాముడు, ఈ 10 మంది ప్రసిద్ధులు. 10,000,000 భటులతో ఉన్నటువంటి వారు. వీరు ఆ కిరిచక్రరథం యొక్క పర్వభాగముననే ఉందురు. ఈ విధముగా దండనాథ యొక్క కిరిచక్రరథం యొక్క దేవతలు జృంభిణి మొదలు అచలేంద్రాంతలుగా చెప్పబడిరి. వారు త్రిలోక పావనులు. అచటనున్న దేవతా సమూహముల చేత అచటి యుద్ధమున రాక్షసులు చంపబడనున్నారు. రక్తవర్షములు తాగబడబోచున్నవి. ఈ విధముగా పర్వస్థ దేవతాగణముచే అనేక రక్షణలు కలిగిన కిరిచక్రమును దండనాయిక నడిపించెను. చక్రరాజ రథం ఉన్న చోట గేయచక్ర రథం ఉండును. గేయచక్ర రథం ఉన్న చోట కిరిచక్ర రథ శ్రేష్టముండును. అంటే మంత్రిని దండిని వీరిరువురు పరస్పరము, మంత్రినేమో ఆలోచన చేసి వ్యూహరచన అంతా చేస్తుంటారు, దండనాయిక ఆ వ్యూహాన్ని యథాతథంగా ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకని వాళ్ళిద్దరి పరస్పరము సహకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇద్దరు కూడా అమ్మవారి ఆజ్ఞలో నడుస్తూ ఉంటారు. అచట ఈ రథత్రయము కదులుచున్న 3 లోకముల వలె ఉన్నవి. అంటే కిరిచక్రము, గేయచక్రము, చక్రరాజము. కిరిచక్ర రథము, గేయచక్ర రథము, చక్రరాజరథము, అమ్మవారి యొక్క చక్రరాజరథము. ఈ రథత్రయం కదులుచున్న 3 లోకముల వలె ఉన్నది. అప్పుడు శక్తి సేనా సహస్రము యొక్క అంతస్సులో శుభము చరించెను. శుభ సూచనలు గోచరించాయి. అది మేరు, మందర, వింధ్య పర్వతముల సమూహము వలె అయ్యెను. శక్తుల యొక్క సైన్య మండలములలో గొప్ప ధ్వని సంభవించెను. ఆ రథచక్రములచే చీల్చబడినదై భూమి కంపించెను. లలితా చక్రరాజమును రథశ్రేష్టమునకు ఉద్దండ పాశములు గ్రహించుటలో పండితులు 6 సారథులుగా చెప్పబడిరి. ఉద్దండ పాశములను గ్రహించుటలో సమర్థులు, పండితులు అంటే సమర్థులు, నిపుణులు 6 ఉన్నారు. గేయచక్ర రథం ఉన్న చోట కిరిచక్ర రథ శ్రేష్టము ఉన్నది. ఈ విధముగా మొదట దేవి, తరువాత త్రిపుర భైరవి, సంహార భైరవుడు, రక్తయోగిని వల్లభుడు, సారసుడు, ఇతర 5వవాడు చాముండ. వీరిలో దేవతలు 6 రథసారథులు అనబడ్డారు. అమ్మవారి రథానికి 6 సారథులు. వారు దేవి, త్రిపుర భైరవి, సంహార భైరవుడు, రక్తయోగిని వల్లభుడు, సారసుడు, చాముండ, ఈ 6.
గేచక్ర రథేంద్రమునకు హసంతిక సారథి, కిరిచక్ర రథేంద్రమునకు స్తంభిని సారథి. ఓ అగస్త్య, లలిత యొక్క రథశ్రేష్టము 10 యోజనముల ఎత్తైనది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. అరుణాచలం యొక్క గిరివలం చేసినటువంటి వాళ్ళకి ఎంత దూరం చేశాము అనేటువంటిది సూచించేటువంటిది ఉంది. గిరివలము 9 యోజనములనే గుర్తు నాకు. సో ఈ చక్రరాజ రథము 10 యోజనముల ఎత్తు ఉన్నది. అది ఇక్కడ చెప్పడం కోసము అది గుర్తొచ్చింది. అరుణాచల గిరివలం కంటే కూడా ఇంకా 1 యోజనం పెద్దది అమ్మవారి రథం. చూడండి, గీతి చక్ర రథము, గీతి చక్రం అంటే గే చక్ర రథము శ్యామలాదేవిది, 7 యోజనముల ఎత్తైనటువంటిది. కిరిచక్ర రథశ్రేష్టము 6 యోజనముల ఎత్తైనటువంటిది. గొప్పనైన ముత్యముల గొడుగు అమ్మవారి యొక్క ఛత్రం ఏదైతే ఉందో విష్ణుమూర్తి సమర్పించినటువంటిది కళ్యాణ సందర్భంలో, ఆ గొప్పనైనటువంటి ముత్యముల గొడుగు 10 యోజనముల విశాలమైనటువంటిది. లలితేశాని రథము మాత్రమే అచ్చట ఉన్నది. అదే శక్తి సామ్రాజ్యమునకు పరిసూచకము అనబడినది. సామాన్యమైన గొడుగు 2 రథములకు కూడా కలది. ఇక ఆ లలితేశ్వరి సర్వశక్తుల మహేశ్వరి, అంటే అన్ని శక్తులకి కూడా అమ్మవారు ఈశాని. మహాసామ్రాజ్య పదవిని అధిష్ఠించిన పరమేశ్వరి. భండాసురుని వినాశమును కోరినదై రణమునకు తరలిను. అప్పుడు దిక్కులన్నీ ధ్వనించుచున్నవి, భూమి కంపించుచున్నది, సమస్త భూతములు క్షోభ చెందుచున్నవి. లలితేశాని దండయాత్రకు బయలుదేరగానే దేవదుందువులు మోగినవి, పుష్ప వర్షములు కురిసినవి. విశ్వావసు మొదలగు గంధర్వులు, దేవగాయకులైనటువంటి తుంబురుడు, నారదుడు, సాక్షాత్ సరస్వతి సారవంతమైన గీతులతో జయమంగళ పద్యములను పఠించుచున్నారు. సంతోషముతో వికసించిన ముఖములు కలవారై, మొలచిన పులకాంకురములే భూషణములుగా కలవారై మాటిమాటికి జయ జయ లలితేశాని, జయ జయ లలితా పరమేశ్వరి, జయ జయ లలితాదేవి అని ఆ లలితా పరమేశ్వరిని స్తోత్రము చేయుచుండిరి. సంతోషము నిండి మదోన్మత్తలై అడుగడుగున నాట్యములు చేయుచుండిరి. వశిష్ఠాది సప్తర్షులు ఋగ్యజుస్సామ మంత్రములతోనూ అధర్వణ మంత్రములతోనూ లలితా విజయశ్రీని వర్ధిల్ల చేయుచుండిరి. వారు హవిస్సుచే పావని అయిన మహావన్హిసికను వర్ధిల్ల చేసినట్లే మహా ఆశీర్వాదములతో లలితా పరమేశ్వరిని వర్ధిల్ల చేయుచుండిరి. వారిచే స్తుతింపబడుచు లలితాదేవి రథోత్తమన విరాజిల్లుచున్నదై భండాసురుని జయించుటకు ఉద్దండ సైనికులతో సహా బయలుదేరినది. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే లలితా ఉపాఖ్యానే కిరిచక్రరథదేవతా ప్రకాశన నామ 20వ అధ్యాయః. 20వ అధ్యాయం సమాప్తం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. గడిచిన 20వ అధ్యాయానికి సంస్కృతంలో చెప్పలేదు, తెలుగులో చెప్తేనే ఇంత విస్తారంగా ఉంది. సంస్కృతంలో కూడా చెప్పుకుంటూ ఇది చెప్పాలి అని అంటే ఈరోజు ఈ ఒక్క అధ్యాయమే చేయగలమేమో అనిపించి సంక్షిప్తంగా తెలుగులోకి చెప్పడమైంది. తర్వాత చెప్పబోయేటువంటిది 21వ. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త సంవాదే లలితోపాఖ్యానే భండాసుర అహంకారో నామ 21వ. భండాసురుని యొక్క అహంకారం. ఇది కూడా చాలా విస్తారంగా ఉంది. మనకి భండాసురుని యొక్క అహంకారము, అతని యొక్క వైభవము అంతగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. 1, 2, 3 దాదాపు 4 పేజీలు ఉంది. భండాసురుని యొక్క శత్రువు ఎంత బలవంతుడైతే వాళ్ళని జయించినటువంటి అమ్మవారి యొక్క బలం ఎంత అనేటువంటిది తెలుస్తుంది. భండాసురుని యొక్క బలం ఎంత తెలిసిందంటే అమ్మవారి యొక్క బలం ఇంతకంటే ఇంకా ఎక్కువే అని చెప్పుకోగలం. అందుకోసం అన్ని భండాసురుని యొక్క అహంకార వర్ణన జరిగి ఉండవచ్చు. అతని యొక్క సైన్యము, అతని యొక్క మంత్రులు, అతని యొక్క పుత్రులు అంతా కూడా వర్ణన వస్తుంది. అతని యొక్క వాహనములు మొత్తం చెప్పను కానీ కొంత చదువుదాం. ఆకర్ణ్య లలితాదేవ్యా యాత్రా నిగమనిస్వనం మహాంతం క్షోభమాయాత భండాసురపురాలయా యత్ర చాస్తి దురాశస్య భండదైత్యస్య దుర్ధియః. ధియ అంటే మంత్రులు. ధీ అంటే బుద్ధిని ఉపయోగించేవాళ్ళు మంత్రులు, మంత్రాంగం చేసేవాళ్ళు. మహేంద్ర పర్వతోపాంతే మహార్ణవ తటే పురం తత్తశూన్యక నామ్నైవ విఖ్యాతం భువనత్రయే విషంగాగ్రజ దైత్యస్య సదా వాసః కిలాభవత్ తస్మిన్నేవ పురే తస్య శతయోజన విస్తరే విత్రే సురసురాః సర్వే శ్రీదేవ్యాగమ సంభ్రమాత్.
అమ్మవారి యొక్క రాక, అమ్మవారి యొక్క ససైన్యంతో వస్తున్నటువంటి జయయాత్ర, సేనా జయయాత్ర అనేటువంటిది శూన్యకపురంలో ఉన్నటువంటి భండాసురునికి తెలిసింది. ఇక్కడి నుంచి తెలుగులోనే చెప్పేస్తా. లలితాదేవి యొక్క దండయాత్రా ధ్వనిని విన్నటువంటి భండాసురపుర నివాసులు అందరూ కూడా గొప్ప క్షోభని పొందారు. దురాశ కలవారు దుర్బుద్ధియునైన భండాసురుని పురము మహేంద్ర పర్వత సమీపమున మహాసముద్రపుటొడ్డున కలదు. మహేంద్రగిరి ఎక్కడుంది? మహేంద్ర పర్వతం వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. అది శూన్యకమైన పేర ముల్లోకముల ప్రసిద్ధము. విషంగుని, అరేబియన్ ఓషన్ ఉంది కదా, అరేబియన్ ఓషన్ ఒడ్డున అనమాట. విషంగుని అన్న భండాసురునికి అది నిత్యావాసమయ్యను. 100 యోజనముల విస్తారము గల ఆ పురమునందు శ్రీదేవి వచ్చునేమో అని సంభ్రాంతిచే రాక్షసులందరూ భయము చెందిరి. 100 యోజనముల విశాలమైన ఆ రాక్షసులందరూ భయము చెందిరి. అంటే ఆ రాక్షసపురంలో ఉన్నటువంటి రాక్షసులందరూ భయం చెందారు. ఆ నగరంలో చాలా ఉత్పాత సూచకముగా, ఉత్పాతములు అంటే దుశ్శకునములను సూచించేటువంటివి. అవి ఎలాంటివి? పొగలచే మాటిమాటికి కప్పబడినట్లయింది నగరం అంతా. రాక్షస పట్టణమున గోడలు అకారణంగా బీటలు పారాయి. ఆకాశం నుంచి ఉల్కలు తిరుగుతూ పడిపోయాయి. భూకంపములు జరిగాయి. భూమి అంతా మండుతోంది. ఆ కాలంలోనే శూన్యకరంలో ఉండేటువంటి వాసులందరికీ గుండెలు అదరినాయి. ధ్వజాగ్రమున కూర్చున్నవై రాబందులు, గద్దలు, కొంగలు, ఇతర పక్షులు సూర్యుని వైపు చూసి బిగ్గరగా అరిచాయి. ఇవన్నీ దుశ్శకునాలు అన్నమాట. మాంసభక్షకులు కనులకు కనపడకుండగానే పరుషములైన ఆకాశవాణులతో మాటిమాటికి మాట్లాడినవి. అన్ని దిక్కుల యందును ధ్వజములు మాసిపోయినవిగా కనపడుచున్నాయి. పొగచూరినట్లు కనబడి దైత్య రాక్షసులకు క్షోభని కలిగించినవి. రాక్షస స్త్రీల అలంకార మాలలు మాటిమాటికి కింద పడిపోతున్నాయి, జారిపోతున్నాయి. బిగ్గరగా హాహా అను కన్నీటితో ఏడ్చుచున్నారు. అద్దములు, కవచములు, ధ్వజములు, ఖడ్గములు, సంపదలు, మణులు, వస్త్రములు మాటిమాటికి మలినమైపోతున్నాయి. మేడలలో, వాటి పైభాగములలో, క్రీడాభవనములలో, కోట బురుజులలో, పశువుల కొట్టములలో, అంగళ్లలో, సభలలో, కోనేళ్లలో, తలవాకిట పక్కనుండు గదులలో, ప్రాసాదపు కిటికీలలో, సైన్యములలో, అన్ని దిక్కుల భద్రత కలిగిన నివాసములలో, పడమట తప్ప తక్కిన 3 దిక్కుల రాజగృహములలో, విచ్ఛందకములలో, సంక్షోభము చెందిన అంతఃపుర పంక్తులలో, తూర్పు వాకిలి గల రాజగృహములలో, అన్ని అంతర్భవనములలో, గోపురములలో, తలుపులలో, కొణిగలలో, కిటికీలలో, కక్షలలో, నివాసములలో, కళ్ళములలో అంతటను నగరదాసులైన జనసమూహములు గొప్ప ధ్వనులు కలిగిన పరుషములైన భూతముల మాటలను విన్నారు. దెయ్యముల మాటలు వినిపిస్తున్నాయి అందరికీ. అంతటను బయలుదేరిన పచ్చని చెదలు భయంకర పర్ణములతో మిక్కిలి భయానకముగా ఉన్నది. కాకులు అసహ్యమైన అరుపులతో సూర్యుని చూచుచూ ఉన్నాయి. భూమి యందు కోట్ల కొలది పుర్రెలు మహాధ్వనులతో పడుతున్నాయి. యజ్ఞములకై పరిష్కృతమైన వేదులలో రక్తజల బిందువులు పడుతున్నాయి. అంతటను పొగచూరిన వెంట్రుకల సమూహములు. ఇవి భౌమ అంతరిక్ష, భౌమ అంటే భూమికి సంబంధించిన, అంతరిక్ష అంటే ఆకాశమునికి సంబంధించిన, దివ్య కాదు దివ్య అంటే ద్యులోకమునకు సంబంధించిన ఈ ఉత్పాతముల సమూహములను చూచి నగరవాసులందరూ మిక్కిలి బాధ చెందారు. వీరిలో ప్రసిద్ధ వీరుడైనటువంటి భండాసురునకు ఆ ఉత్పాతములన్నీ కూడా విన్నవించారు. అతనికి కొన్ని గ్రహించే ఉంటాడు. ఆ భండాసురుడు తీవ్రంగా భయపడి ఆ ఉత్పాత సమూహములతో ధైర్యమును కోల్పోలేదు. మంత్రస్థానమునకు వచ్చెను. అంటే సభాస్థానానికి మంత్రాంగం చేయటానికి మంత్రులందరినీ పిలిపించి అక్కడికి వచ్చాడు. భండాసురుడు తన సింహాసనమును కూర్చుండెను. అది బహురత్నములు పొదిగిన సువర్ణమయము, అచటచట మారు రూపము చెందిన మేరు పర్వతమా అన్నట్లుగా ఉన్నది. అంతకన్నా గొప్పనైన సింహాసనము మరొకటి లేదు. తన కిరీటములనున్న దట్టమైన రత్న కిరీటములచే దిక్కులన్నింటినీ వెలిగించుచున్న వాని వలె భండాసురుడు ప్రకాశించుచుండెను. ఎంతైనా మన్మధుడి యొక్క శరీర భస్మం నుంచి ఉద్భవించినటువంటి వాడు. సో తేజస్సు కలిగినటువంటి వాడు, తేజస్వి. ఆ ఆస్థాన మండపము 1 యోజనము వైశాల్యం కలిగినది.
సింహాసనంలో ఉన్న భండాసురుని అతని సోదరులు సేవించుచున్నారు. వారు విశుక్రుడు, విషంగుడు, ఒకరు మంత్రి, ఇంకొకళ్ళు సేనానాయకుడు. మహాబల పరాక్రమవంతులు. వారి భుజదండములు ముల్లోకములకు మిక్కిలి భయంకరములైన ముండ్లైనవి, కంటకములైనవి అని. అన్నగారి ఆజ్ఞలను ఏమాత్రము జవదాటక పాలించుచు త్రైలోక్య విజయమును పొందిన మహాకీర్తిని ఎల్లప్పుడూ వర్ధిల్లు చేయుచుండిరి. తమ శిరస్సులను అన్నగారి పాదపీఠమునకు తాకించి చేతులు జోడించి భూమి మీద కూర్చుండిరి. దేవశత్రుశ్రేష్ఠుడైన భండాసురుడు ఆ స్థానమున ఉండగా సమస్త సామంత రాక్షసరాజులు అతనిని చూచుటకు వచ్చిరి. ఒక్కొక్కరి యొక్క సైన్యమునకు లెక్కలేదు. తమ తమ నామములను చెప్పుచూ భండాసురునికి నమస్కరించిరి. వారిని తన ధీరమైన కనుచూపులతో పరికించి సంభావించెను. ఈ విధంగా కొంత సమయం గడిచింది. ఇంతలో తమ్ముడైన విశుక్రుడు మదింపబడుచున్న సముద్రము వంటి ధ్వనితో అన్నయ్యకు రాక్షసరాజుతో ఇట్లనెను: దేవా, నీ భుజదండములచే పాపులు, పామరాచారులు, దురాత్ములు, నీచులు అయిన దేవతల యొక్క బలపరాక్రమములు ధ్వంసము చేయబడ్డవి. అంటే వీళ్ళ దృష్టిలో దేవతలు దుష్టాచారం కలిగినటువంటి వాళ్ళు. ఏ విధంగా అయితే ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని కాఫిర్లు అంటారు, ఇంకొక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని పాపులు అంటారు. వాళ్ళు మాత్రమే శుద్ధులు, పుణ్యాత్ములు, మిగతా వాళ్ళందరూ అశుద్ధులు, పాపాత్ములు అనేటువంటిది ఈ కాలంలో కూడా మనం చూస్తున్నాం. అలాగే రాక్షసులు కూడా దేవతలని పాపులు, దుష్టులు అని చెప్పి వీళ్ళ దృష్టి అన్నమాట. అది వారికి రక్షణ ఎక్కడా లభించక దుఃఖితులయ్యారు దేవతలందరూ. మండుచున్న జ్వాలలచే వ్యాకులముగా ఉన్న అగ్ని యందు పడి నశించిపోయిరి. రక్షణ ఎక్కడా లభింపలేదు. ఆ దేవుని నుండి, అంటే ఆ అగ్నిదేవుని నుండి, ఆ అగ్నిలో పడి దేవతలందరూ నశించారు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. దేవతలు తమ మేని ఖండములను సమర్పించారు, అదే వీళ్ళు నశించడం అనుకున్నారు. కానీ వాళ్ళందరూ పునర్జీవితులయ్యారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో. ఆ దేవుని నుండి, అంటే అగ్నిదేవుని నుండి ఒకానొక స్త్రీ జనించి బలగర్విత అయినది. ఆమెను ఇంద్రాది దేవతలు స్వయముగా సృజించిరట. అమ్మవారిని ఎవరన్నా సృష్టించగలరా? అసుర ప్రవృత్తి ఈ విధంగా అనిపిస్తుంది. ఆమె వివిధాయుధములచే అలంకరింపబడినది. వారు మనను జయించుటకు వచ్చుచున్నారట. అబలలగు స్త్రీ సమూహము బలవంతులమగు మనలను జయింపగలుగుటయ్యా. హా, ఎంత కష్టము! విధి యొక్క విచిత్రము, క్రౌర్యము. అట్లే అయినచో, అంటే ఆ స్త్రీ సమూహములు, ఆ స్త్రీ సేనా సమూహములు వచ్చి మనల్ని జయించినచో చిగురాకుతో బండని బద్దలు కొట్టినట్లే కదా. ఇది ఊహించటం కూడా పరిహాసమే అవుతుంది. మన సేనాముఖమున నుండి వీరభటులకు కూడా భయము కలుగును అనుట వెక్కిరింపు కాదా, సిగ్గుచేటు కాదా? నా సైన్యమునకు, ఆయుధములకును ఇంద్రాది దేవతలు భయం చెందారు. అలాంటి వాళ్ళతోటి సృష్టించబడినటువంటి స్త్రీ మనని జయించటం, అది కూడా స్త్రీ సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చి. బ్రహ్మాదులు కూడా ఆశ్చర్యముతో నిశ్చేష్టులైరి. ఇక విష్ణువు కథ ఏం చెప్పవలను? ఆ మహేశ్వరుడు కూడా భయపడను. మనను చూసి త్రిమూర్తులు కూడా తమ తమ స్థానాల్ని వదిలి రాలేదు, తమ తమ నివాసాల్లో దాక్కున్నారు అని చెప్తారు. ఇంకా ఇతరుల గురించి మనం చెప్పాలా? దిక్పాలురు పారిపోయారు. కనపడకుండానే శత్రు శరీరములపై పడు మన యొక్క వాడి బాణములు, కవచములు అందంతటా గుచ్చగా దేవతలందరి మదము నీరుగారిపోయింది. అటువంటి మహాభుజ పరాక్రమ తేజము గల మనము ఒక స్త్రీ చేత ఓయోడింపబడుట, మనని జయించటానికి ఒక స్త్రీ దండెత్తి రావటము. స్త్రీ అయిన ఈమెను ఎప్పుడైనను తక్కువగా ఎంచరాదు. మంత్రాంగం. తన్ను తాను బాగుగా తెలిసిన జిగీషువులు, జిగీషు అంటే జేతుం ఇచ్ఛు, జేతుం ఇచ్ఛ జిగీష, అంటే జయించటానికి ఇచ్ఛ ఏదైతే ఉందో దాన్ని జిగీష అంటారు. జిగీషు అంటే జేతుం ఇచ్ఛు అంటే జయించటానికి ఇచ్ఛ కలిగిన వాడు జిగీషు. జిగీషువులు అల్పులు అయినా, అంటే మనల్ని జయించటానికి వచ్చేటువంటి దేవతలు అల్పులు అయినప్పటికీ శత్రువును తక్కువగా అంచనా వేయరాదు అన్నది నీతి. ఇదంతా కూడా ఉపోద్ఘాతం అన్నమాట, మంత్రాంగానికి ఉపోద్ఘాతం. కావున ఆమెని కదిల్చివేయుటకు సేవకులను పంపిద్దాం. మదమెక్కిన ఆమెను రామరామ వెంట్రుకలను బట్టి ఈడ్చి తీసుకురావాలి. దేవా, నీ శుద్ధాంతఃపురమున ఉన్న లేడి కంటి
లేమలకు ఈ దుష్టురాలు శ్రీమాత చిరకాలపు చెలికత్తిగా ఉండగలదు. మన సైన్యములలో ఒక్కొక్క భటుని వలన శత్రువులను చరాచరములతో కూడిన 3 లోకములను జంకుదురు. ఓ దానవరాజా, తక్కిన దానికి దేవర చిత్తమే ప్రమాణము. చండీ సప్తశతిలో కూడా ఇదే విధంగా చెప్తారు. శుంభ నిశుంభుల ఘట్టంలో దురాత్ముల యొక్క మంత్రాంగం ఈ విధంగానే ఉంటుంది. దేవతలను కూడా పాపులు దుష్టాత్ములు అన్నారంటే ఇంక వారి సంగతి చెప్పేదేముంది. దేవర చిత్తమే ప్రమాణం అని నివేదించి విశుక్రుడు భండాసురుని కోపంను మరింత పెంచెను. ఈ విధంగా ఇంకా చెప్పుకుంటుంటే కొన్ని చోట్ల దేవతా నింద, సాక్షాత్తు అమ్మవారి యొక్క నింద వినవలసి వస్తుంది. నేను చెప్పను, ఇంకా ఆపేస్తా. అంత దాడికి వెడలు వచ్చుచున్న శ్రీదేవి యొక్క యాత్రాపటాహ ధ్వనులు రాక్షసేంద్రులకు వినవచ్చినవి. అది వారి చెవులను బధిరముగా చేయుచున్నది. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితోపాఖ్యానే భండాసుర అహంకారనామ 21 అధ్యాయ. ఆ 21 అధ్యాయాన్ని నేను నామ 21 చెప్పకుండానే, పూర్తిగా చెప్పకుండానే అసంపూర్తిగానే వదిలేస్తున్నాను. ఆసక్తి గలవాళ్ళు చదువుకోండి. ఎందుకంటే ఇది ఎంత కాదన్నా కానీ దైవ నింద చేస్తున్నారు. అది రాక్షసులు, వాళ్ళకి అది సహజమే. కానీ మనం వినవలసినటువంటి అవసరం లేదు. సాక్షాత్తు శ్రీ లలితాదేవిని కూడా నిందించటం జరిగింది, వినటం జరిగింది. మనము ఇంకా ఆపేస్తున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరఖండే లేదా ఉత్తర భాగే హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితా ఉపాఖ్యానే దుర్మద కురండ వధో నామ 22 అథ శ్రీ లలితా సేనా నిశాణ ప్రతినిస్వనః ఉచ్చచాలాసురేంద్రాణం యోద్ధతో దుందుభిధ్వనిః తేన మర్దిత దిక్కేన క్షుభ్యద్గర్భపయోధినా బధిరీకృతలోకేన చకంపే జగతాం త్రయీ మర్దయన్ కకుభాం వృందం భిందన్ భూధర కందరా మర్దయన్ కకుభాం వృందం భిందన్ భూధర కందరాః పుప్రోథే గగనా భోగే దైత్యనిఃసాణ నిస్వనః మహానరహరిక్రుద్ధహుంకారోద్ధతి మధ్వనిః విరసం విరరాసోచ్చైర్విబుధద్వేషి ఝల్లరీ తతః కిల కిలారావముఖరా దైత్యకోటయః సమనహ్యంత సంక్రుద్ధాః ప్రతితాం పరమేశ్వరీం కశ్చిద్రత్న విచిత్రేణ వర్మణాచ్ఛన్న విగ్రహః చకాశే జంగమ ఇవ ప్రోత్తుంగోరోహణాచలః కాలరాత్రిమివోదగ్రాం శస్త్రకారేణ గోపితాం అధునీతభటః కశ్చిదతిధౌతాం కృపాణికాం ఉల్లాసయన్ కరాగ్రేణ కుంతపల్లవమేకతః ఆరూఢతురుగోవీధ్యాం చారిభేదం చకారః కేచిదారురుహురోధా మాతంగాస్తుంగవర్ష్మణః ఉత్పాతవాత సంవాత ప్రేరితానివ పర్వతాన్ పట్టిశై ముద్గరై చైవ భిదురై భిండిపాలకై ద్రోహణైశ్చ భుషుండీభిః కుఠారై ముసలైరపి గదాభిశ్చ శతఘ్నీభిః త్రిశిఖైర్విశిఖైరపి అర్ధచక్రైర్మహాచక్రైర్వక్రాంగై ఉరగాననైః ఫణిశీర్షప్రభేदैश्च ధనుర్భిः శారంగధన్విభిः దండై క్షిపణికాశస్త్రై వజ్రబాణైర్వృషధ్వరైः యవమధ్యైర్ముష్టిమధ్యైः వలలైః ఖండలైరపి కటారై కోటమధ్యైశ్చ ఫణిదంతైః పరశతైః పాశాయుధైః పాశతుండైః కాకతుండైః సహస్రశః ఏవమాదిభిరత్యుగ్రైః ఆయుధైర్జీవహారిభిः పరికల్పితహస్తాగ్రావర్మితా దైత్యకోటయః అశ్వారోహా గజారోహా గర్ధబారోహిణః పరే ఉష్ట్రారోహా వృకారోహా సునకారోహిణః పరే కాకాదిరోహిణో గృధ్రారోహాః కంకాదిరోహిణః వ్యాఘ్రాదిరోహిణశ్చాన్యే పరే సింహాదిరోహిణః
శరభారోహిణశ్చాన్యే భేరుండారోహిణః పరే సూకరారోహిణో వ్యాలారూఢా ప్రేతాదిరోహిణః ఏవం వాహినో లలితాం ప్రతి ప్రచేలు ప్రబలక్రోధ సమ్మూర్ఛిత నిజాశయాః కుటిలం సైన్యభర్తారం దుర్మదం నామ దానవం దశాక్షౌహిణికాయుక్తం ప్రాహిణోల్లలితాం ప్రతి దిధక్షుభిరివాశేషం విశ్వం సహ బలోత్కటైః భటైర్యుక్త ససేనాని లలితాభిముఖే యయౌ భిందన్ పటః సంరావైః చతుర్దశ జగంతి సహ అట్టహాసాన్వితన్వానో దుర్మదస్తన్ముఖో యయౌ అధ భండాసురాజ్ఞప్తః కుటిలాక్షో మహాబలః శూన్యకస్య పురద్వారే ప్రాచీనే సమకల్పయత్ రక్షణార్థం దశాక్షౌహిణ్యుపేతం తాళజంఘకం అవాచీనే పురద్వారే దశాక్షౌహిణికాయుతం నామ్నా తాళభుజం దైత్యం రక్షణార్థమకల్పయత్ ప్రతీచీనే పురద్వారే దశాక్షౌహిణికాయుతం తాళగ్రీవం నామ దైత్యం రక్షార్థం సమకల్పయత్ ఉత్తరే తు పురద్వారే తాళకేతుం మహాబలం ఆదిదేశసరక్షార్థం దశక్షౌహిణికాయుతం పురస్య సాలవలయే కపిశీర్షకవేష్మసు మండలాకారతో వస్తుం దశాక్షౌహిణిమాదిశత్ ఏవం పంచాశతా కృత్వా క్షౌహిణ్యా పురరక్షణం శూన్యకస్తపురస్యైవ తద్వృత్తం స్వామినో అవదత్. కుటిలాక్ష ఉవాచ. కుటిలాక్షుడు తర్వాత చెప్తాడనమాట. స్వామి అంటే ఇక్కడ భండాసురుడి యొక్క ఇతని సేవకుడు శూన్యక నగరం యొక్క రక్షణ అనేటువంటిది ఏర్పాటు చేశారు. తర్వాత అంటే మంత్రాంగము విశుక్రుడు చెప్పినటువంటి మంత్రాంగం ఇది వినడము. ఆ తర్వాత లలితాదేవి యొక్క సేనాపటాహ ధ్వని పైకి మోగినది. రాక్షసేంద్రుల యొక్క యోద్ధల నుండి దుందువి ధ్వని దిక్కులను మర్దించినది. అంటే వీళ్ళు కూడా యుద్ధ సన్నాహాన్ని ప్రకటిస్తున్నారు. సముద్ర మధ్యమున క్షోభను కలగజేసినది. లోకములు చెవిటి అయినవి, ముల్లోకములు కంపించినవి. రాక్షసుల పటహధ్వని దిక్సమూహమును మర్దించుచు పర్వత గుహలను పగలగొట్టుచు ఆకాశమంతా వ్యాపించినది. మహానరసింహావతార క్రోధ హూంకార ధ్వని వంటిదై రాక్షసుల పెద్ద డోలు ధ్వని విరసముగా ధ్వనించెను. అంత కిలకిలారావములు గల కోట్ల రాక్షసులు కోపించి శ్రీ లలితా పరమేశ్వరి గూర్చి యుద్ధమునకు సన్నద్ధమయ్యారు. ఒకరు రత్నములతో విచిత్రమైన కవచమును కప్పిన ఆకారము కలవాడై నడుచుచున్న రోహణాచలము వలె ప్రకాశించెను. ఒకడు కాలరాత్రి వలె క్రూరమై శస్త్రకారునిచే దాచబడినదియు అయిన మిక్కిలి తెల్లనైన ఖడ్గమును విదిల్చెను. ఒకవైపు చిగురాకు వంటి బల్యమును పైకెత్తి ప్రకాశింపచేయుచు గుర్రమెక్కి వీధిలో చారి భేదమును ఒకటి చేశాడు. కొందరు ఎత్తైన కవచములు గల ఏనుగులను ఎక్కారు. ఆ ఏనుగులు ఉత్పాతవాత సంవాతములచే ప్రేరితములైన పర్వతముల వలె ఉన్నవి, మండుచున్న కొండల వలె ఉన్నాయా అన్నట్టు. వాళ్ళు ధరించినటువంటి ఆయుధములు పట్టిషములు, ముద్గరములు, బిదురములు, భిండి పాలకములు, ద్రోహణములు, భుషుండులు, కుఠారములు, ముసలములు, గదలు, శతఘ్నులు, త్రిశూలములు, బల్యములు, అర్ధచక్రములు, పహాచక్రములు, వక్రాంగములు, సర్పముఖములు గలవి, వక్రాంగములై సర్పముఖములు గలవి, ఫణిశీర్ష ప్రభేదములు, ధనువులు, కొమ్ముధనువులు, దండములు, క్షేపణికాశస్త్రములు, వజ్రబాణములు, దృషధ్వరములు, యవమధ్యములు, ముష్టిమధ్యములు, వలలములు, ఖండలములు, కటారములు, కోటమధ్యములు, నూటికి మించిన ఫణిదంతములు, పాశాయుధములు, పాశతుండములు, వేలకాక తుండములు, ఇట్టి ప్రాణహరులైన క్రూరములైన ఆయుధములను ధరించి రాక్షస కోటులు కవచములను ధరించి అశ్వారోహులు, గజారోహులు, గాడిదలు, ఒంటెలు, తోడేళ్ళు, కుక్కలు, కాకాదులు అంటే కాకులు, గద్దలు, కంకాదులు, కంకము అంటే రాబందులు, వీటిని ఎక్కి ఉన్నటువంటి వాళ్ళు. అంతేకాకుండా వ్యాఘ్రాదులు, సింహాదులు, శరభములు, భేరుండములు, పందులు, సర్పములు, శవములు ఇలాంటి వివిధ వాహనములను ఎక్కినవారు
ఈ సైన్యమంతా కూడా లలితా సైన్యానికి అభిముఖంగా కదిలారు. వీరందరూ కూడా హృదయాలు కోపంతో నిండిపోయాయి. కుటిలుడు అయినటువంటి సేనానాయకుడు అయినటువంటి దుర్మదుడు అనేటువంటి దానవుని 10 అక్షౌహిణీ సేనలతో శ్రీ లలితాదేవికి ఎదురుగా పంపించారు. సకల విశ్వమును దహించుటక అన్నట్లు గొప్ప సేనలతో భటులతో ఆ సేనాని శ్రీ లలితా సైన్యానికి అభిముఖంగా వెళ్ళాడు. అంటే మృత్యుగుహలోకి ప్రవేశించుచున్నట్లుగా వెళ్ళాడు. పటహధ్వనులతో 14 భువనముల పగలగొట్టుచు ఆ దుర్మదుడు అట్టహాసములు చేయిచు లలితాభిముఖుడై వెళ్ళెను. తర్వాత భండాసురుడు ఆజ్ఞాపించగా కుటిలాక్షుడు మహాబలుడై శూన్యకపురము యొక్క తూర్పు ద్వారమున రక్ష కొరకై 10 అక్షౌహిణులతో తాళజంఘుని, దక్షిణ ద్వారమున దశ అక్షౌహిణులతో తాళభుజుని, పశ్చిమ ద్వారమున 10 అక్షౌహిణులతో తాళగ్రీవుని, ఉత్తర ద్వారమున 10 అక్షౌహిణులతో తాళకేతువును ఉంచారు. ఆ శూన్యకపురం యొక్క మద్ది చెట్ల వలయమున కోతి తల వంటి ఇండ్లలోనూ మండలాకారముగా ఉండుటకు 10 అక్షౌహిణులను ఆదేశించారు. అంటే దాదాపు 50 కోట్లు 50 అక్షౌహిణులు నగర రక్షణ కోసం ఉంచబడ్డాయి. ఈ విధంగా 50 అక్షౌహిణులతో శూన్యకపుర రక్షణను ఏర్పరిచి కుటిలాక్షుడు ఆ వృత్తాంతం అంతా కూడా భండాసురునికి నివేదించాడు. ఆ నివేదన వర్ణనంతా వదిలేస్తున్నాను. దుర్మదుడి యొక్క మరణం చెప్పుకుందాం. భండాసురుడితోటి కుటిలాక్షుడు నగర రక్షణ వృత్తాంతం అంతా కూడా వివరించి గర్వితుడై సేనాపతులతో కూడి తన సైన్యమును సిద్ధపరచెను. భండాసురుడు ముందు కుటిలాక్షుని ద్వారా దూతను పంపెను. వాడు పెద్దగా ధ్వని చేయిచు సేనాయుతుడై లలితా సైన్యమును ఆవరించెను. అచట రాక్షస భటులు వేల కొలది కిలకిలారావములు చేసి కదిలించుచున్న ఖడ్గములతో శక్తి సైన్యముతో తలపడ్డారు. ఆ శక్తులను ఉద్దండలై అట్టహాసధ్వనులు చేసి ప్రకాశించుచున్న శస్త్రకాంతులు కలవారై రాక్షసులతో తలపడ్డారు. శక్తి దానవుల సంగ్రామము జగత్రయము శోభింపజేసింది. యుద్ధధూళిచే ఆకాశమంతా కూడా నిండిపోయింది. ఆ ధూళులు మొదలు రథము యొక్క వంశము అనంటే వెన్ను లేదా కాడు అంటారు కదా, వెన్ను కొంత మూర్ఛిలనివి అంటే పగిలినవి అని. వంశము అంటే స్పష్టంగా చెప్పాలంటే వెదురు వాసము అంటాం, బొంగు లేదా వెదురు వాసము. ఏనుగుల కంఠములచే వ్యాపించినవి, గుర్రముల నిశ్వాసములచే చెల్లా చెదురైనవి, క్రమముగా తర్వాత ఆకాశమును పొందినవి అంటే ఆ ధూళులు. 10 అక్షౌహిణులతో తన మీదకు వచ్చుచున్న దుర్మదుని చూచి సంపత్ సరస్వతి యుద్ధమున ఎదురుదాడి చేశారు. సంపత్కరీ సమానురాండ్రైన శక్తులను అధిరోహించిన గుర్రములు మదపుటేనుగులు రాక్షస సేనను విశేషముగా మర్దించినవి. అన్యోన్య యుద్ధములు జరగగా కిలకిలారావములు వెలయుచున్నవి, ధూళులు ఎగురుచు వ్యాపించుచున్నవి, భేరులు మోగుచున్నవి. రక్తము గొప్పగా రెండు వైపులా కూడా రక్తం బాగా పెరిగి పారినది. శక్తులచే పడగొట్టబడుచున్న వేల కొలది రాక్షసుల ధ్వజపతాకములు శక్తి బాణములచే చిరిగి తెగి కింద పడ్డాయి. ఆయా చిహ్నములు అంటే రాజచిహ్నములు, సేనా చిహ్నములు ఇవన్నీ కూడా జారిపడ్డాయి. గొడుగుల గుంపులు విరిగిపడ్డాయి, దొర్లే. రక్తారుణమైన యుద్ధభూమి ఆ గొడుగుల గుంపు సంధ్యారక్తమేఘములతో చంద్రునిచే పోల్చదగినట్లున్నది. సుందర సముద్రమున జ్వాలలే కపాలములుగా గల ప్రళయాగ్ని వలె శక్తి సమూహములు దైత్య సైన్యములను చుట్టుముట్టాయి. శక్తి సమూహముల యొక్క పైకి మండుచున్న శస్త్రపుటంచులతో దానవ కంఠములు తెగినవి. యుద్ధభూమిలో రాక్షసుల తలలు రాసులై పడిపోయాయి. తెగిన రాక్షసుల తలలతో యుద్ధభూమి అంతయు నిండిపోయింది దట్టముగా. ఆ తెగిన తలలు పెదివిని కొరుకుచున్నవి, క్రూరముగా కనుబొమ్మలు ముడిచినవి, కన్నుల కోపంతో ఎర్రనైనవి, జగచ్చక్రమునికే భయంకరమై ఈ విధంగా యుద్ధం జరుగగా శక్తులు మిక్కిలి కోపించి రాక్షస సైన్యని మర్దించారు. ఇటునటు శక్తి శస్త్రములచే కొట్టబడి దానవులు మూర్ఛితులైనారు. సంపద్దేవి అంటే సంపత్కరీదేవి, సంపద్దేవి సైన్యముచే హతులై అట దానవులు విశేషముగా నశించారు. చెల్లా చెదురని తన సైన్యమును ఓదార్చి కూర్చి శత్రు దమనమును చేయవాడైనటువంటి దుర్మదుడు ఒంటెని ఎక్కి సంపత్కరీ సైన్యము పైకి దూకాడు. అంటే ఒంటెని అధిరోహించి సైన్యం మీదకి యుద్ధభూమిలో ఉద్యముడయ్యాడు.
పొడవైన కంఠము కలది, ఎత్తుగా సిద్ధమైనది, వీపున కఠినముగా మునిగోలతో కొట్టబడినది. దుర్మధుడెక్కినటువంటి వాహనమైనటువంటి ఒంటె కదిలింది, అంటే పరిగెత్తింది. కోపించిన చిత్తములు గల సైనికులు ఆ ఉష్ట్రవాహనుడైనటువంటి దుర్మధుని వెంబడించారు, అంటే అతని వెంట వచ్చారు. దుర్మధుడు వాడి అయిన మెరుపులు చిమ్ము ములుకులు గల బాణములతో దిక్కులను సంపత్కరి సైన్యచక్రమును కప్పివేశను. సహింపరాని బలము గల దుర్మధుడు బహుబాణములతో కొట్టగా రణమున సంపత్కరి సైన్యము క్షణకాలము స్తంభితమైనది వలె అయ్యను. అంత సంపదంబిక కోపంతో కళ్ళు కోపంతో ఎర్రనయ్యాయి. రణకోలాహలమును గజమునెక్కి దుర్మధునితో యుద్ధము చేసను. ఆ యుద్ధమున వింటి నారిని ఆకర్ణాంతము లాగిన. అప్పుడు ఆమె చేయి కంకణముల నాదములతో మనోహరముగా ఉండెను. చురుకైన వేగము గల చేతులు వింటి చక్రమున నుండుట మాత్రమే కనబడింది. బాణము ఎప్పుడు సంధించారు అమ్మవారు, ఎప్పుడు లాగారు, ఎప్పుడు వదిలారు, అసలు బాణము ఏ దిక్కున వెళ్ళింది, అసలు ఎవరికి ఏమి కనపట్టంలా. అంత వేగంగా సంపత్కరీదేవి బాణప్రయోగం చేశారు. సంపత్కరి వదిలిన బాణములు ఆకాశం నుండి సూర్యుని కిరణములకు దీటైన ములుకులు కలవై శత్రువులను దహించి వేసినవి. దుర్మధునకు సంపత్కరికిని అద్భుతమైనటువంటి యుద్ధం జరిగినది. ఇరువురి బాణములు ఒకటినొకటి ఒరుసుకొని నిప్పులు కక్కినవి. సంపత్కరి దుర్మధులు ప్రయోగించిన బాణములు మొదట సూర్యుని కప్పివేచి అంధకారమును చేసినవి. దాని మధ్యలో బాణముల ఒరిపిళ్లచే నిప్పులు చెలరేగాయి. బాణములు ఒకదానికొకటి తగిలి నిప్పు రవ్వలు వచ్చాయి. దీనివలన వాళ్ళు వదిలినటువంటి బాణములు నిప్పు కణములు అనేటువంటి భ్రాంతిని కలిగించినాయి. సంపత్కరి అధిష్ఠించినటువంటి రణకోలాహలము అనేటువంటి ఏనుగు తన మొలతో అంటే పిరుదులతో రణమున బహువిధములైనటువంటి పరాక్రమలను చూపించినది. తొండముతో కొంతమందిని, పాదఘాతములతో కొంతమందిని, రోకళ్ల వలె ఉన్నటువంటి దంతముల దెబ్బలతో కొంతమందిని, తోక దెబ్బలతో మరికొందరిని, పేత్కారములతో ఇతరులను, శరీరం యొక్క మర్దనతో కొందరిని, గోళ్ల దెబ్బలతో అంటే కాలి గోటి దెబ్బలతో కొందరిని, పృథు మానాభిఘాతముతోడ విశాల మదప్రేరితమైన దెబ్బలచే కొందరిని విశేషముగా మర్దించి పచ్చడి చేసివేసింది. రణకోలాహలము అనేటువంటి గజము రణమున చతురమైనటువంటి చరిత్రను సృష్టించెను. ఆ దుర్మధుడు కోపముతో ఎరుపెక్కి దృఢమైనటువంటి ఒక బాణముచే సంపత్కరీదేవి మకూటమున ఉన్న ఒక మణిని కింద పడింది. అంతే, అమ్మవారి యొక్క కిరీటంలో ఉండేటువంటి ఒక మణి కింద పడింది. ఆ ఒక మణిని తొలగించి అపహరించెను దుర్మధుడు. తర్వాత కోపమున ఎర్రనైన చూపుతో సంపత్కరీదేవి వదిలిన బాణములచే ఎదపై కొట్టబడి ఆ దుర్మధుడు ప్రాణమును వదిలిను. తర్వాత కిలకిలారామములు చేసిన శక్తి సేనా నాయకురాండ్రచే తక్కిన దానవ సైనిక వీరులు నిహతులైరి. చావగా మిగిలిన రాక్షసులు శక్తి బాణములచే చెల్లా చెదరై రణభూమి నుంచి పరిగెత్తి శూన్యకపురమును ఆశ్రయించిరి. ఈ విధంగా దుర్మధుడు సంపత్కరీదేవి చేతిలో నిహతుడయ్యాడు. సో ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు, కురండు. అది విన్నటువంటి భండాసుడు ఊరుకుంటాడు. కోపం వచ్చింది. కోపం వచ్చి తనలో ప్రచండ ప్రభావంతో దీపించిన వాని వలె నియుద్ధమునకై, నియుద్ధము అంటే ఆయుధాలు ఏమీ లేకుండా ఒకళ్ళు చేతులతోటి చేసేటువంటి యుద్ధము, అంటే సంథింగ్ లైక్ కరాటే, మార్షల్ ఆర్ట్స్ టైప్లో అన్నమాట. ఆయుధాలు లేకుండా అంటే ఒకళ్ళు దగ్గరగా ఉండి కొట్టుకోవటం. భూమి మీద చేయు దగ్గర యుద్ధమునకై ఖడ్గమును చేపట్టెను. ఇందులో ఖడ్గము కూడా వాడతారు. అంటే నియుద్ధమునకై భూమి మీద చేయు దగ్గర యుద్ధమునకై ఖడ్గమును పట్టెను. నాకు తెలిసినంత వరకు నియుద్ధ అనేటువంటిది ఆయుధాలు లేకుండా ముష్టిఘాతాలతోటి, చేతి దెబ్బలతోటి లేదా కాళ్ళ దెబ్బలతోటి. సమీపంలో ఉన్నటువంటి సేనాపతి అయినటువంటి కుటిలాక్షునితో ఈ విధంగా అన్నాడు. అమ్మవారి ఇక్కడ నింద ఉంది, అది వదిలేస్తాను. ఇక్కడ దేవతలతో కానీ, యక్షులతో కానీ, సర్పరాజులతో కానీ దుర్మధుడి యొక్క బలము ఎప్పుడూ కొట్టబడలేదు. కానీ ఆ మహాబలుడు కూడా ఒక శక్తి, ఒక అమ్మవారి చేతిలో నిహతుడయ్యాడు. ఆమెను జయించి తెచ్చుటకు యుద్ధ దుర్మధుడైనటువంటి సేనాపతి అయినటువంటి కురందుడు అనేటువంటి వాడిని యుద్ధంలోకి పంపటం కోసం కుటిలాక్షునితో పిలువ పంపాడు. కుటిలాక్షునితోటి కురండుని పిలుచుకుని అని పంపించాడు. కుటిలాక్షుడు చండదోర్దండుడైన కురండుని ప్రభు అయిన భండాసుని ఎదుటకు పిలిపించాడు. ఆ కురండకుడు వచ్చి స్వామికి నమస్కరించి నిలువుగా వెళ్ళు, సైన్యాన్ని సిద్ధపరిచి, నీవు మాయలో చతురుడవు, చిత్రయుద్ధ విశారదుడవు, కూట యుద్ధమున నిపుణుడు. కూట యుద్ధం అంటే మోసపూరితమైనటువంటి యుద్ధం. అది
దాన్ని కూట యుద్ధం అంటారు, అంటే వంచనతో చేసేటువంటిది, లేదా మాయా యుద్ధం. ఆ అమ్మవారిని పరిమర్దించు అని కుటిలాక్షుడిని ఆదేశించగా, అంటే భండాసురుని ఎదురుగా కుటిలాక్షుడు ఆదేశించాడు. కురండు వెంటనే బయలుదేరాడు. ఇప్పుడు బయలుదేరేటువంటిది కురండు. వాని చుట్టూ ఇంతకుముందు దుర్మధుడు వచ్చినప్పుడు 10 అక్షౌహిణుల సైన్యంతో వచ్చాడు. ఇప్పుడు ఈ కురండు 20 అక్షౌహిణుల సైన్యంతో వచ్చాడు. అశ్వ గజ పదాతి సైన్యములచే భూగోళం మర్దింపబడుచుండగా యుద్ధభూమిలోకి వచ్చాడు. కొమ్ముతో చేసిన ధనువును ఘోరమైన ఠంకార ధ్వని కలదానిని తీసుకుని సంపత్కరీ సేనపై బాణధారణను వర్షించాడు. నా తమ్ముడైన దుర్మధుని చంపి ఒక చిన్న పరాక్రమణ మహామదమును వహించుచున్నావు, నిన్ను నా బాణములచే ఓడిస్తాను అని చెప్పి ఈ కురండు అంటున్నాడు అమ్మవారిని. సంపత్కరీ దేవిని అంటున్నాడు. నా తమ్ముని చంపిన పాపములకు ప్రతిఫలము అనుభవింపబోచున్నావు, చూడు నా భుజములు అని చెప్పి ఏనుగునెక్కి ఉన్న సంపత్కరిని భయపెట్టుచు శక్తిసేనా మర్దనమునకై తన సైన్యమును ప్రోత్సహిస్తున్నాడు. మహా తేజస్వైన కురుండుని యొక్క సైన్యమును మర్దించుటకై యుద్యుక్తురాలై చండి తన సైన్యమును ప్రోత్సహించెను. అపూర్వ యుద్ధము చేయి కుతూహలము కలిగి అశ్వారూఢయ్యై వచ్చి చండి ప్రేమతో సంపత్కరీ దేవితోటి ఈ విధంగా అంది. చండీదేవి, చెలి సంపత్కరి, ప్రేమతో నా మాట వినుము, వీడితోటి యుద్ధాన్ని నాకు ఇచ్చే, నేను చూసుకుంటా, ఇతని యుద్ధమును నాకిమ్ము, నాకు శ్రేష్ఠ గుణము లభించును, వీడిని చంపిస్తే నాకు శ్రేష్ఠ గుణము లభిస్తుంది, నువ్వు క్షణకాలం సహింపు, యుద్ధమున నా చేతనే వీడు చంపబడును, స్నేహమునే నిన్ను అడుగుతున్నా, నేను నిన్ను అడుగుతున్నాను స్నేహంతో, అంతేకాని నీవు వీడిని జయింపలేవు అని కాదు, నేను మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహంతో నాకు పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది, వీడిని నేను వధిస్తాను అని చెప్పి చండీదేవి సంపత్కరీ దేవితో అన్నారు. సంపత్కరీ దేవి చిరునవ్వు నవ్వి కురండునికి ఎదురుగా బయలుదేరిన తన సేనను కాస్త పక్కకు జరిపారు, అంటే దారి మళ్లించారు. కురండుని వైపు కాకుండా అంటే ఆ మార్గం చండీదేవి కోసం వదిలేశారు. ఇంకా సరే కానీ అన్నట్టుగా వెంటనే బాలసూర్య ప్రభలు గల శక్తులు వాయు వేగములు గల తురంగములు నెక్కారు. అవి సేనా సముద్రపు తురంగముల వలె ఎత్తుగా మున్ముందుకు అప్రతిహతముగా వేగముగా కదలుచున్నవి. తీక్షణములైన డెక్కల దొప్పలతో భూమిని కమ్మివేసి మాటిమాటికి వాయుచున్నవి, అంటే ముద్రలు పడుతున్నాయి. ఆ డెక్కల గుర్రపు డెక్కల యొక్క అచ్చులు ముద్రలు పడుతున్నాయి అక్కడ. ఆ విధముగా అశ్వముల ప్రవాహంతో శక్తులు కురండుని సేనపై పడ్డాయి. వల్గా విభాగ కృత్యములలో ముందు కాళ్ళు పైకెత్తి నడుచు రకములు, గుర్రములు యుద్ధం చేసేటువంటి 5 విధములుగా శిక్షణ పొందినవి అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే 5 రకాల గతులలో శిక్షణ పొందాయని. వల్గా విభాగ కృత్యములలో ముందు కాళ్ళు పైకెత్తి నడుచు రకములు, తర్వాత సంవర్తన వివర్తనములలో అంటే దగ్గరగా దూరముగా చుట్టి వచ్చేటువంటివి, గతి భేదములలో నడకలలోని రకములు, చారములలో అంటే చెరించుటలోని రకములు, పలు విధములుగా గిట్టలు కొట్టుటలో, కరములతో పాదములతో సంజ్ఞలు చేసి ప్రోత్సహించుటలో, చతురులై రణమున అశ్వముల హృదయములను తెలిసినవారు ఆ శక్తులు. ఇటువంటి అశ్వారూఢులైన అంబికా శక్తులతో సహా కురండ ప్రోత్సాహితులైన దానవులు దుర్మధులు యుద్ధము చేశారు. ఈ అమ్మవారి శక్తులతో, చండీదేవి యొక్క శక్తులతో కురండుని యొక్క సైన్యం యుద్ధం చేస్తోంది. ఈ విధముగా శక్తులకు రాక్షసులకు యుద్ధము జరగగా వేగవంతమై అపరాజిత అను పేరు గల అశ్వమును ఎక్కినటువంటి శక్తి దురాచారుడైనటువంటి కురండుని మీదకు ఉరికెను. ఎవరి అపరాజిత అనేటువంటి గుర్రాన్ని ఎక్కి వచ్చినటువంటి అమ్మవారు, ఆయుధం నుంచి ఆవిర్భవించినటువంటి ఇంకొక అమ్మవారు ఈవిడ, శ్రీ అనేటువంటి పేరు. ఆ అమ్మవారి యొక్క వాహనము అపరాజిత అనేటువంటి అశ్వము. ఈ అశ్వంని ఎక్కినటువంటి శక్తి దురాచారుడైనటువంటి కురండుని మీదికి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఆమె కదులుచున్నటువంటి జడతో సుందరమైనటువంటిది, శరత్కాల చంద్రకళవలే తెల్లగా ప్రకాశించినది, సంధ్యాకాలపు రక్తచంద్ర మండలము వలె సుందరమైన ముఖము కలది, చిరునవ్వు నవ్వుచున్నదా అన్నట్లుంది. యుద్ధమున మణులతో పొదిగిన ధనువును చేతబూనినది. తాను ఎక్కినది తురగమగుటచే తురగాసనైన ఆ శక్తి బాణముల జడివానలను కురండునిపై కురిపించినది. తురగారూఢ చేత పైకి వేయబడిన బంగారు పుంఖములు గల బాణములు దిగంతరములను ఆక్రమించినవై 10 దిక్కులను కప్పివేసినాయి. దుర్మదాగ్రజుడైనటువంటి కురండు క్రుద్ధుడై చండ విక్రముడై శారంగధనువు నుండి ఒక్కుమ్మడిగా
వెడలిన బాణములతో ఆ హయ ఆసనను కప్పివేచెను. హయాసనను అంటే ఈ అమ్మవారిని కప్పివేశాడు. హయాసన యొక్క గుర్రము కూడా తన తీవ్రములైన గిట్టలచే రాక్షసులను అతివేగముగా ఖండించుచు మర్దించుచున్నది. ఆ గుర్రము యొక్క సకిలింపు ధ్వని ఉత్పాత కాలములోని సముద్రధ్వని అయి ఆ వైరి అయిన కొరండుని యొక్క అనేక సైన్యములను దూరముగా మూర్ఛిల్ల చేసింది. ఆ హయరూఢ రాక్షస చక్రమున అంటే సైన్య సమూహంలో తన నడకలచే మండుచున్న ఆకారము గల తన దివ్య పాశాయుధమును, అమ్మవారి యొక్క పాశము నుంచి ఈ శ్రీ అనేటువంటి దేవి ఉద్భవించారు. సంపత్కరీదేవి అంకుశం నుంచి ఆవిర్భవించారు. సంపత్కరీదేవి యొక్క వాహనము రణకోలాహలము అనేటువంటి ఏనుగు. పాశం నుంచి ఉద్భవించినటువంటి శ్రీ అనేటువంటి దేవత యొక్క వాహనము అపరాజిత అనేటువంటి అశ్వము. ఈ అమ్మవారు తన దివ్య పాశాయుధమును వదిలారు. ఆ పాశము నుండి కోట్ల కొలది సర్పముల వలె భయంకరములైనటువంటి ఇతర పాశములు బయలుదేరి సమస్త రాక్షస సైన్యమును బంధించి మూర్ఛిల్ల చేశాయి. అంత సైనిక బంధముచే కురండు క్రుద్ధుడై ఒక బాణముతో హయాసన యొక్క వెంటి నారిని తెంచివేశాడు. నారి తెగిన ధనువును వదిలి హయాసన మిక్కిలి కోపించి దుర్మతి అయిన కురండుని ఎదపై అంకుశమును విసిరివేశారు. ఆ మంటలు విరజిమ్ము అంకుశముచే కురండుని జీవితం అనేటువంటి రక్తము తాగబడినది. వజ్రపాతమున వృక్షము పడినట్లు కురండు అంకుశపాతమున గతజీవుడై భూమిపై పడెను. ఆ అంకుశము నుండి ఒక్కుమ్మడిగా బయలువెడిలిన కొన్ని పూతనలు అంటే శక్తులు ఉద్భటములై పాశములు చంపి వదిలిన సైన్యమునంతటినీ భక్షించి మాయమయ్యాయి. ఈ విధముగా 20 అక్షౌహిణులకు పతి అయిన కురండు చంపబడగా ఇంకా ఎవరన్నా బతికి మిగిలి ఉంటే వాళ్ళందరూ వేగంగా పారిపోయారు. శక్తి సైన్యము తమ్మునితో పాటు అంటే దుర్మధుడిని ఆల్రెడీ చంపటమైంది. ఆ దుర్మధుడినితో పాటు కురండుని కూడా చంపివేశారు అని విని శూన్యకపురాధిపతి అయినటువంటి భండాసురుడు నాగుపాము వలె బుసలు కొట్టెను. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితోపాఖ్యానే దుర్మద కురండక వధనామ 22వ అది అయిపోయింది. తర్వాత రేపు చెప్పుకుందాము. రేపు చెప్పుకోబోయేటువంటిది కురండాది పంచసేనాధిపతి. ఇప్పుడు చంపబడినటువంటిది కురండకుడు, దుర్మధుడు ఇద్దరు చంపబడ్డారు. రేపు కురండాది పంచసేనాధిపత వధోనామ 23వ చెప్పుకుందాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.